నాగార్జున గారు ఏ గోపి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 5 మీకు ఏమైనా నచ్చిందా? చాలా బాగుంది. ఏ సినిమాకి అది? ఊర్మిళ గారికి అన్యాయం జరిగిందా? డాక్టర్ నిఖిత ఫోన్ పగలగొట్టుకుంది, ఆ అమ్మాయిని దేకనన్నా దేకలేదు. డాలియా గారికి ఏ టాస్క్ కూడా చేయకపోయినా సరే టాప్ 15 లోకి అయితే పంపించారు. వస్తాం బాబు, నమస్కారం. ఫోన్ పగలగొట్టండి అంటే క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఫోన్ జడ్డెదవల్లాగా రాలింగ్ ఎదవల్లాగా పక్కనున్నాడు ఎలాగ రాలింగ్ ఎదవే. ఇప్పటికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో రొడ్డ బొక్క వేస్ట్ వరస్ట్ ఎవడైతే డిజైన్ చేసాడో చొప్పించి కొట్టాలి అని చెప్పేసి చాలా మంది అయితే వీడియోలు పెడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది. అక్కడ జడ్జెస్లో కూర్చున్న నవదీప్ గారు క్లియర్ గా హింట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే 14 మందికి చూస్తూ మీరు గెలిచినా ఓడినా ఆట ఆడినా ఆడకపోయినా మీ పర్ఫార్మెన్స్ని బట్టి జడ్జెస్ డిసైడ్ చేస్తారు. మీరు ఆడినా ఆడకపోయినా గెలిచినా గెలవకపోయినా జడ్జెస్ మీ పర్ఫార్మెన్స్ చూసి టాప్ 15లోకి పంపిస్తారు అని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశారు. వీడియో స్టార్ట్ చేసే ముందుగా డాక్టర్ నిఖిత ఫోన్కి అందరం కూడా 2 నిమిషాలు సంతాపం పాటిద్దాం. మీరు డాక్టర్ కదా, మీరు చదువుకున్నారు కదా, ఏమాత్రం కూడా కామన్ సెన్స్ మీకు లేదా అని చెప్పేసి నేనైతే క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే నవదీప్ గారు క్వశ్చన్ అయితే వేశారనమాట. మీరు టాస్క్ ఆడినా ఆడకపోయినా గెలిచినా గెలవకపోయినా మీ పర్ఫార్మెన్స్ని బట్టి నేను తీసుకెళ్లి టాప్ 15లోకి అయితే కూర్చోబెడదాం అని అయితే చెప్పారనమాట. ఇద్దరిలో ఒకరన్నా సరే గట్టిగా వాదించి నేను ఈ ఫోన్ పగలగొట్టను, దీంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి, నా కష్టం ఉంది, నేను 2 years బట్టి ఫోన్ యూజ్ చేస్తున్నాను, నా లవర్ ఇచ్చాడు, నేను మా అమ్మగారు కొనిపెట్టారు, మా నాన్నగారు ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు, చాలా జ్ఞాపకాలు దీంట్లో ఉన్నాయి, మా అమ్మగారు చనిపోయిన ఫోటోలు దీంట్లో ఉన్నాయి. సో ఏంటంటే మీరు ఇచ్చింది అన్ఫేర్, నేను పగలగొట్టాను అని చెప్పి ఎవ్వడన్నా సరే ఒక్కడో చెప్తే తీసుకెళ్ళండి ఇక్కడ కూర్చోబెడతాడు. రాలింగ మామి అంటే వదిలేసేయండి, అవి ఎందుకు వచ్చాడు, ఫోన్ టపా పగలగొట్టేశాడు, తీసుకెళ్ళి టాప్ 15లో అయితే కొట్టేశాడు. నిజంగా దారుణం అని అడిగితే జడ్జెస్ ముందుగానే చెప్పారు అందరికీ కూడా. ఇప్పుడు వరకు ఎవరెవరైతే పర్ఫార్మెన్స్ చేయలేదో చేసి ఓడిపోయారో వాళ్ళందరినీ కూడా పిలిచారనమాట. దాంట్లోనే మనకి శ్రీజ, కేతమ్మ, మనీష్, అలేఖ్య, నిఖిత, ప్రశాంత్ మొత్తం అందరూ కూడా వచ్చారనమాట. మొత్తం అందరూ వస్తే శ్రీముఖి గారు అయితే టాస్క్ అయితే ఇచ్చారు. టాస్క్ ఏంటంటే వాటర్ తీసుకెళ్ళి డేర్గా తీసుకెళ్ళి నవదీప్ గారు మొహం మీద అయితే కొట్టాలన్నమాట. ఈ టాస్క్ నిజంగా హైలైట్ అనమాట. దాంట్లో మన కేతం పట్టుకొని నాకు పని కల్పించిన వ్యక్తి మొహం మీద నేను ఎలా వాటర్ కొడతాను అని అయితే అన్నారనమాట. ఇంకందరూ కూడా అని తీసుకున్నారనమాట. నిజమే కదా, నేను అలా వాటర్ కొట్టను, నవదీప్ గారు చాలా మంచివారు, కరెక్ట్ డెసిషన్ చెప్తున్నారు, ఒకరైతే అన్నారు. ఇంకోళ్ళు ఏంటి నా సెల్ఫ్ రెస్పెక్ట్ అది బొక్క బోసనం అని చెప్పి ఇంకో సంబంధం అయితే యాక్టింగ్ అయితే కొట్టారనమాట. ఇంకొకరు కొడదామని చెప్పి 2 స్టెప్పులు ముందుకేసేస్తారు. మనీష్ గారు అయితే 2 స్టెప్పులు ముందుకైతే అక్కడ కూడా మనకి ఇతను ఎందుకు గ్రీన్ ఎత్తారో తెలియదు, ఇతను అభిజిత్ గారు అయితే అన్నారనమాట. ఏంటంటే అన్ని మోరల్ ఎథిక్స్ గురించి మాట్లాడారు. అసలు వాటర్ కొట్టమంటే ఏ పర్పస్ మీద కొట్టమన్నారు, ఏంటి కథ ఏంటి కార్యం ఏంటి, మీరు నిజంగా వాటర్ నవదీప్ గారు మొహం మీద కొడితే నేను మీకు హెల్మెట్ చేస్తానని చెప్పేసి అయితే వార్నింగ్ ఇచ్చాడు మన అభిజిత్ మనీష్ గారికి. మనీష్ గారు వచ్చేసరికి మళ్ళీ 2 స్టెప్పులు అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోయారనమాట. అతనికి క్లారిటీ నిజంగా లేదని అయితే నేనైతే అనుకుంటున్నాను. అతను జడ్జెస్ ఏ మాట చెప్తే ఆ మాట ఓకే కరెక్టే కదా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ముందుకు వచ్చాడు కొడదామని చెప్పేసి మళ్ళీ 2 స్టెప్పులు అయితే వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరు కొట్టరంటే అందరూ కూడా సినిమాలో అవకాశాలు ఇస్తారేమో అని చెప్పేసి అయితే అనుకున్నారన్నమాట. విచిత్రంగా అయితే అందరూ కూడా సమాధానాలు చెప్పారు. ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ టాస్క్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సెకండ్ టాస్క్ వచ్చేసరికి మనకి డైరెక్టర్ క్రిష్ గారు అయితే పిలుస్తారన్నమాట. నాగ ప్రశాంత్కి అలాగే మనకి ఊర్మిళకి అయితే పిలుస్తారు. పిలిచిన తర్వాత 2 బ్లాక్ బోర్డ్స్ అయితే మనకి అరేంజ్ అయితే చేస్తారనమాట. నాగ ప్రశాంత్ గారికి ఒక బ్లాక్ బోర్డు, అలాగే మనకి ఊర్మిళ గారికి ఒక బ్లాక్ బోర్డు. బోర్డు మీద పేపర్ అంటించేస్తే ఉంటుంది అనమాట. స్కెచ్ పెన్స్ తోటి అయితే మార్కర్స్, జడ్జెస్ అయితే ఒక మార్కర్ చెప్తాడు, ఆ మార్క్ నుంచి జస్ట్ ఇలా డ్రా చేయాలి, సర్కిల్ గీయు, షేప్ గీయు, లవ్ సింబల్ గీయు అని చెప్తే ఇలాగ ఇద్దరు గీయాలన్నమాట. ఆ గీయకు ముందు మన వాళ్ళకి ఏం చేస్తారంటే ఇక్కడ వైబ్రేటర్స్ అయితే పెడతారు. మీ అందరూ చూసారు కదా, వైబ్రేటర్స్ అయితే పెడతారన్నమాట. అక్కడ రిమోట్ కంట్రోల్ 1 2 3 4 5 6 7 8 అని అయితే ఉంటుంది అనమాట. జస్ట్ ఇలా ఉంటే కరెంట్ షాక్ అయితే కొడుతుంది అనమాట, జుమ్ అని అయితే అంటుంది అనమాట. ఆ నొప్పుతోటి వాళ్ళైతే స్క్వేర్స్ అయితే గీయాలి. దీంట్లో నేను నాగ ప్రశాంత్ గారికి మధ్యలో ఏంటంటే ఇది సరిగ్గా వైబ్రేట్ అయితే అవ్వదు అనమాట. వైబ్రేట్ అవ్వదు అని చెప్తాడు, ఇది కరెక్ట్గా క్యాచ్ చేసి పట్టుకుంటారు మన అభిజిత్ గారు. వైబ్రేషను అవ్వట్లేదు అని చెప్పి నిజాయితీగా ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఈ పాయింట్ అయితే పట్టుకుంటారు అనమాట. ఇద్దరు డ్రా చేస్తారు. డ్రా చేసిన తర్వాత మనకి కృషి గారు అయితే అంటారు అనమాట, అడుగుతారు మీకు ఎవరు బాగా నచ్చారంటే నాకు మాత్రం ఊర్మిళ గారు అయితే బాగా నచ్చారు,
బాగా షాక్లు ఇస్తున్నా సరే బాగానే గీశారు అని చెప్పేసి అయితే అంటారనమాట. ఇప్పుడు శ్రీముఖి గారు వెంటనే అందుకొని మీరు చెప్పడం కాదండి, ఇది జడ్జెస్ చేతిలో ఉంటుంది అని అయితే చెప్పారనమాట. ఓకే, వెళ్ళి కూర్చోండి అంటే ఇద్దరు వెళ్ళి కూర్చుంటారు. అక్కడ అయిపోయిన తర్వాత లాస్ట్లోని సెలెక్ట్ చేస్తారనమాట. మొత్తం అందరిని కూడా సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మన అభిజిత్ గారు ఈ పాయింట్ని పట్టుకొని నాగప్రశాంత్ని సెలెక్ట్ చేసి 15లోకి పంపిస్తారు. అక్కడ బాగా డ్రా చేసింది మాత్రం ఊర్మిళ గారు అయితే, ఇక్కడ మాత్రం నాగప్రశాంత్ని తీసుకెళ్ళి టాప్ 15లోకి అయితే కూర్చోబెడతారు. ఎందుకు కూర్చోబెడతారంటే నిజాయితీగా ఒప్పుకున్నాడు అనే ఒక పాయింట్ని తీసుకొచ్చి అక్కడైతే కూర్చోబెడతాడు. నాకైతే ఇది అన్ఫేర్గా అయితే అనిపించింది. ఎందుకంటే పని చేయట్లేదు కాబట్టి పని చేయట్లేదు అని చెప్పాడు అతను. ఓకేనా, ఊర్మిళ గారు అంటే ఫస్ట్ నుంచి ఎవరికి ఇష్టం లేదు. నన్ను అడిగితే పేడ రాసుకోమంటే జస్ట్ ఇలాగెలా రాసుకుంది, వాకింగ్ చేయమంటే ఇలాగెలా పట్టుకుంది, కొండ పట్టుకుని నడమంటే జస్ట్ ఇలా పట్టుకుంది, ఎలాగా ఎలిమినేట్ చేద్దామని చెప్పేసి నాగప్రశాంత్ గారికి ఏదో చిన్న పాయింట్ ఏదో దొరికింది, ఆ పాయింట్ ప్రకారంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టాస్క్ అండి. ఈ టాస్క్ మనకి అభిజిత్ గారు అయితే ఇస్తారనమాట. శ్రీతేజ అలాగే మనకి మర్యాద మనీష్ ఇద్దరినైతే పిలుస్తారనమాట. వ్యాక్సింగ్ ఏదో చేయించుకోవాలి, షర్ట్లెస్ అంటే షర్ట్ ఇప్పేసి ఇక్కడ ఏదో పెడతారు, ఇక్కడ టప్ అనేది ఇలా అవుతారనమాట. మనకి ఇక్కడ ఇంటికి కూడా టప్ టప్ అని అయితే వచ్చేది అనమాట. చాలా పెయిన్ఫుల్. మనకి మర్యాద మనీష్ గారు షర్ట్ అయితే ఇప్పమంటారనమాట. నేను షర్ట్ ఇప్పను అని అయితే అంటాడు. జడ్జెస్ అందరు కూడా షాక్. ఇదేంటి ఇందాక వాటర్ కూడా నువ్వు కొట్టలేదు, డేర్ చేస్తే నీకేం మంచిది కంటే లేదు నేను చెప్పాను అది ఇది అంటారనమాట. అప్పుడు జడ్జెస్ అయితే కన్విన్స్ చేస్తారు. కన్విన్స్ చేసిన తర్వాత ఇతను షర్ట్ అయితే తిప్పేసి వస్తారనమాట. షర్ట్ తిప్పిన తర్వాత ఇక్కడ ఏమీ కూడా ఏమి ఉండవు, ఒక్క ఎంట్రీ కూడా ఉండదు అనమాట. కాలుకి పోని వ్యాక్స్ చేద్దాం అనుకుంటే కాలుకి కూడా అతను వెంట్రుకలన్నీ కూడా తీసుకుని అయితే వస్తారనమాట. అతని పంతమే నెగ్గింది. మళ్ళీ అతన్ని షర్ట్ వేసుకొని వెళ్ళి కూర్చోమంటారు అనమాట. నెక్స్ట్ ఇంకొక అతన్ని అయితే పిలుస్తారు. ఇక్కడ శ్రీతేజ ఉంటాడు. శ్రీతేజకి ఇంకొక అతన్ని అయితే వస్తారనమాట. అతను వచ్చేసరికి మనకి ఇంకా నాగప్రశాంత్ ఉన్నాడు కదా, నాగప్రశాంత్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. నాగప్రశాంత్ను సెలెక్ట్ చేసుకుంటే వెంటనే మనకి షాకిబ్ అయితే వస్తారనమాట. అదేంటి మచ్చ పక్కన కూర్చున్నాం కదా, నన్ను సెలెక్ట్ చేసుకుని ఉన్నావు కదా, ఇప్పుడు నాగప్రశాంత్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పేసి అయితే అక్కడ వాదిస్తాడనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జడ్జెస్ అందరు కూడా మనకి విన్నారు ఇతని వాదన. కరెక్టే కదా, ఇతను మచ్చ అంటున్నాడు, ఇప్పటి నుంచో క్లోజ్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటారు. నన్ను తీసుకోవచ్చు కదా, నాకు ఉన్నాయి ఏంటి అది ఇది అని చెప్పేసి అయితే చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ ఏదో అవుతుంది. మనకి కట్ చేసి అయితే చూపించారు అనమాట. అప్పటికి సెల్ ఫోన్ టాస్క్ అవ్వదు, దానికి ముందనమాట. అంటే మనోడు ఫుల్గా ప్రిపేర్ అయిపోయి వచ్చాడు షాకిబ్, ఎలాగైనా సరే టాప్ 15లో ఉండాలి, టాప్ 15లో ఉంటే అక్కడ ఏదైనా చూసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఈ గండం దాటి టాప్ 15లోకి వెళ్తే అక్కడ ఏదైనా చూసుకోవచ్చు అని చెప్పి షాకిబ్ ఏదో అనుకుంటున్నాడు. కాకపోతే అసలు శ్రీతేజ అయితే ఒప్పుకోలేదు అనమాట. నాగవంశీని సెలెక్ట్ చేసుకుంటాడు, శ్రీతేజ ఇద్దరైతే ఉంటారనమాట. అప్పుడు షాకిబ్కి కోపం వచ్చి వెళ్ళి మళ్ళీ అక్కడైతే కూర్చుంటాడు, ఫెయిల్యూర్స్ పక్కన అయితే కూర్చుంటాడు అనమాట. వీరిద్దరికి అయితే టాస్క్ అయితే మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ అందరూ కూడా ఒకటైతే అబ్జర్వ్ చేయాలి, జడ్జెస్ ఏమాత్రం కూడా తప్పలేదు, బిహేవియర్ అయితే ఖచ్చితంగా అయితే చూసారని అయితే అనుకుంటాను. షాకిబ్ డైరెక్ట్గా మనకి శ్రీతేజని అటాక్ చేస్తాడు అనమాట. నన్ను తీసుకోవచ్చు కంటే శ్రీతేజ చాలా సైలెంట్గా అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ శ్రీతేజని సెలెక్ట్ చేయలేదు. లాస్ట్లో మీరు చూసుకున్నట్లయితే శ్రీతేజని సెలెక్ట్ చేయలేదు. మనకి నాగవంశీని అలాగే షాకిబ్ని ఫోన్ టప్ అని పాల్గొట్టించాడు కదా, షాకిబ్ని అయితే తీసుకున్నారు. ఇక్కడ జడ్జెస్ బిహేవియర్ కూడా మనం అబ్జర్వ్ అయితే చేశారని చెప్పేసి అయితే మనం అయితే ఆలోచించాలి. అదనమాట. లాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు ఎవరికి సెకండ్ అవకాశం రాలేదో వాళ్ళందరూ కూడా రండి అని అయితే అంటారనమాట. దీంట్లో షాకిబ్ ఉంటాడు, కేతమ్ ఉంటారు, మిగిలిన అందరూ కూడా ఉంటారనమాట. ఒక బల్ల మీద ప్లేట్ మీద సుత్తులు, మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఇలా బొట్టలో అయితే ఇలా తెస్తారనమాట. తెచ్చిన తర్వాత మీ సెల్ ఫోన్స్ తీసుకున్నట్టు అందరూ సెల్ ఫోన్లు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ సెల్ ఫోన్లో పగలగొట్టండి అంటారు. ఈ సెల్ ఫోన్లో పగలగొట్టండి అంటారు. నిజంగా ఇందాక నేను మాట్లాడాను కదా, ఎవరైనా సరే దాంట్లో ఒక్కరు సార్ మీరు చేస్తుంది తప్పు, వాళ్ళు ముందుగా జడ్జెస్ ఏమన్నారు, బిహేవియర్ని కూడా చూసి నేను టాప్ 15లోకి పంపిస్తాను అని అయితే అన్నారు. ఇక్కడ సెల్ ఫోన్లు పగలగొట్టేయమంటే జడ్డేదల్లో సెల్ ఫోన్లు పగలగొట్టడం కాదు, ఎవరన్నా సరే గట్టిగా వాదించాలి. సరే ఈ సెల్ ఫోన్లు పగలగొట్టమన్నవి ఏంటంటే ఎంత దూరం వచ్చాం, ₹1,00,000 ఉంటుంది, లేకుంటే 90,000 ఉంటుంది, 50,000 ఉంటుంది, 10,000 ఉంటుంది, 20,000 ఉంటుంది. సెల్ ఫోన్లు పగలగొట్టుకోవడం ఏంటి అని అంటే ఎవరన్నా వాదించాలి. ఇదేం టాస్క్ సార్ అని చెప్పి గట్టిగా వాదించాలి. ఇక్కడ ఎవడో కూడా వాదించడు. చూశారు జడ్జెస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఏదంటే ఒక టాస్క్ చెప్తుంటే అని చెప్పి వాదింటున్నారు కదా. సెల్ ఫోన్స్ అనేది చాలా పెద్ద మ్యాటర్ నన్ను అడిగితే. దానిలో జ్ఞాపకాలు ఉంటాయి, ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదనుకుంటే అమ్మ నాన్న చాలా కష్టపడి కొని ఉండొచ్చు, ₹1,00,000 ఉండొచ్చు, 90,000 ఉండొచ్చు. ఫోన్ చాలా కాస్ట్లీ ఫోన్ ఉంటుంది. ఎవరన్నా సరే గట్టిగా మాట్లాడితే వాడిని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనకి టాప్ 15లో కూర్చోబెడతారు.
తర్వాత డాక్టర్ మన నిఖిత గారేనా, డాక్టర్ నిఖిత గారు, అలాగే మనకి షాకిబ్ వస్తారు. ఇద్దరిది ఐఫోన్లే, మంచి కాస్ట్లీ సెల్ ఫోన్స్ ఫోన్లలో పెడతారు. నిజంగా మన నిఖిత గారు టప్ అనేది కొడతారనమాట. డాక్టర్ కూడా పప్పన కొడితే ఫస్ట్ పగిలిపోద్ది. నెక్స్ట్ మన షాకిబ్ అయితే మిల్లికి కొడతాడు. వెంటనే మనకి నవదీప్ గారు అయితే అందుకుంటారు అనమాట. ఏంటి ఈ ర్యాలింగ్ మామయ్య ఫోన్ సరిగ్గా పగలలేదేంటి అంటారు. ర్యాలింగ్ మామయ్య అంటే షకీబ్. మనకి వెంటనే అభిజిత్ గారు అయితే అందుకుంటారు అనమాట. షకీబ్ ఫోన్ సరిగ్గా పగలలేదేంటి అని అంటే మనోడికి సీరియస్గా వెళ్ళిపోయి దాంట్లో పెట్టి ఒక కవర్లో పెట్టేసి ఫోన్ టాప్ 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 అని టక్ మన సుత్తే తీసిరేస్తాడు. జడ్జెస్ అయితే ఓ సూపర్ అంటే కొంతమంది అనుష రత్నం గారు పెద్ద ఏదో ఏడిచేస్తారు, జెన్యున్గా సెలెక్ట్ అయిపోయినట్టు. అంత కాస్ట్లీ ఫోన్లు పగలగొట్టుకోమని చెప్పారు. ఎవడన్నా వాదిస్తే ఈ టాస్క్ అన్ఫేర్ అని చెప్పి ఈజీగా అందరికి అర్థమైపోద్ది. కాకపోతే ఎవడో వాదించలే. అదొకటి మనందరం అర్థం చేసుకోవాలండి. ముందుగానే చెప్పారు, జడ్జెస్ ఇంటి ఇచ్చారు కదా, జడ్జెస్ అండర్లో తప్పు లేదు నన్ను అడిగితే. ఇందాక జరిగిన వ్యాక్సినేషన్ టాస్క్లో మనకి షాకిబ్ గారు కొద్దిగా శ్రీతేజ మీద అరిశారనమాట. అదేంటి నన్ను తీసుకోబోయా, ఏంటి అని తీసుకుని అదే అబ్జర్వ్ చేశారు. ఇక్కడ పగల కొట్టేసుకోవడం ఇది అబ్జర్వ్ చేసి 2 పాయింట్ల మీద తీసుకెళ్లి మనోడిని అయితే టాప్ 15లో అయితే కూర్చోబెట్టారు. నాకైతే అదే అర్థమైంది. మనకి ఇదంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే మిగిలినారో అందరికీ అయితే రమ్మని చెప్పారు. అందరికి రమ్మని చెప్పిన తర్వాత ఒకరిని సెలెక్ట్ చేసుకుని దాంట్లో పంపించారు. ఈ మర్యాద మనీష్ని నిజంగా హోప్స్ అండర్ 30లో అయితే ఉన్నారు. చాలా బిజినెస్లు అయితే ఉన్నాయి మర్యాద మనీష్ గారికి. ఈ పాయింట్ ద్వారా సెలెక్ట్ చేసి అక్కడ పంపించారా అనేది నా క్వశ్చన్. నాకైతే నిజంగా అర్థం కాలేదండి. కింద ఎవరికైనా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీరు ఫస్ట్ టాస్క్ల నుంచి ఇప్పుడు టాస్క్ల వరకు క్లారిటీగా అబ్జర్వ్ చేశాను కదా, మాట ఫ్లిప్ అవుతూ ఉన్నాడు. ఒక మాట మీద నమ్మకం లేదు. అభిజిత్ గారికి మర్యాద మనీష్ గారికి కరెక్ట్గా పడుతుంది అనమాట. మర్యాద మనీష్ గారు ఏదైనా సమాధానం చెప్తుంటే అభిజిత్ గారు దానికి వ్యతిరేకంగా సమాధానం చెప్తుంటే మనకి మర్యాద మనీష్ గారు బ్యాక్ స్టెప్ అయితే వేయడం నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను. అయితే అబ్జర్వ్ చేశాను. మనకి షర్ట్ ఇప్పలేనాడు రేపు పొద్దున్న స్విమ్మింగ్ పూల్లోకి దూకమంటే ఎలా దూకుతాడు. షర్ట్ ఇప్పి టాస్క్లు బిగ్ బాస్ హౌస్లో చాలా ఉంటాయి. అవన్నీ కూడా చెయ్యాలి, తట్టుకోవాలి. ఎనివే టాప్ 15లోకి అయితే పంపించారు మర్యాద మనీష్ గారిని. అక్కడైతే మరి జనాలు ఓట్లు వేస్తారా, లేదనుకుంటే వీళ్ళు స్క్రిప్టింగ్ కరెక్ట్గా ఉంటే పంపించేస్తారా, క్లారిటీగా అందరికీ కూడా ఏమర్థమైందంటే పక్కా స్క్రిప్ట్ వర్క్ అయితే క్లారిటీగా అందరికి అర్థమైపోయింది. ఇప్పటికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో రొడ్డ బొక్క వేస్ట్ వరస్ట్ ఎవడైతే డిజైన్ చేసాడో చొప్పించి కొట్టాలి అని చెప్పేసి చాలామంది అయితే వీడియోలు పెడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది. జెన్యున్గా ఏది జరగలేదు, అన్నీ కూడా అన్ఫేర్గా జరిగాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. దాంట్లో మనీషా రత్నం గారికి 3 గ్రీన్స్ ఇవ్వడం, కూర్చోబెట్టడం అక్కడ అనేది చాలా అన్ఫేర్, తప్పు. ఇక్కడ బిందు మాధవ్ గారు వస్తారండి. బిందు మాధవ్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను. ఎమోషనల్గా నేను ఏదేదో అయిపోయాను. నా పిచ్చెక్కిపోయింది, మెంటలెక్కిపోయింది. పోయినసారి రెడ్ ఇచ్చాను, ఇప్పుడు మాత్రం ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటారనమాట. అందరూ ఇంట్రెస్టింగ్గా బాబు ఎవరిని సెలెక్ట్ చేస్తారా బాబు అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూశాను. సెలెక్ట్ చేసింది డాలియా గారిని అయితే సెలెక్ట్ చేశారండి. పోయినసారి రెడ్ ఇచ్చాను, ఇప్పుడు అందుకే నేను గ్రీన్ ఇచ్చి నేను పంపిస్తున్నాను టాప్ 15కి అయితే అంటారనమాట. నాకు అర్థం కాలే. సెలెక్ట్ చేసావు, ఓకే, బెలూన్ టాస్క్లోని డాలియా గారికి అన్యాయం జరిగింది అనేది అనుకుందాం. నిజంగా నాకు అర్థం కాలేదు ఏంటంటే పోయినసారి రెడ్ ఇచ్చావు, ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వాలి అని అయితే అన్నావు. నాకు అది అర్థం కాలేదు. ఇంకా అదే అయిపోయిన తర్వాత ఇంకా అభిజిత్ గారు అయితే వచ్చారు. అటు ఇటు తిరిగారు, లేడీస్ పక్క తిరిగారు, జెంట్స్ పక్క తిరిగారు. తిరిగిన తర్వాత అటు ఇటు చూశారు. ప్రశాంత్ మీద చేసి నిన్ను సెలెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి ప్రశాంత్ అని అన్నారనమాట. ఎందుకు సెలెక్ట్ చేస్తున్నావు అయ్యి అంటే, నీలాంటి నిజాయితీ నాకు నచ్చింది, నీలాంటి కాన్ఫిడెన్స్ నచ్చింది, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్గా ఉండి తీరాలి నువ్వు పోరా అని చెప్పేసి అయితే 15 అయితే పంపించారు. ఇంకా లాస్ట్కి మనకి నవదీప్ గారు అయితే వస్తారన్నమాట. మొత్తం అటు ఇటు తిరుగుతాడు. ఎవడ చెయ్యి మీద వేస్తే ఆడే విన్నర్ అనేది అయితే అంటారనమాట. షకీబ్ గారు ఇలా దగ్గరికి వచ్చి షకీబ్ మీద అయితే ఇలాగ వేస్తాడనమాట. నువ్వు నాకు నచ్చావురా, నీలాంటి వాడు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ ఉండాలిరా, నిజంగా ఫోన్ పగల కొట్టుకున్నావు, ఇందాకలా నాగప్రశాంత్ ఆడవాడు ఇందాకలా కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చావు, మామ అన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చావు, నీ అబ్జర్వేషన్ చూసా, నీ క్లీన్నెస్ చూసా, ఫోన్ పగలగొట్టుకోమంటే ఒక ముక్క పగలగొట్టుకోమంటే నువ్వు 10 ముక్కలు పగలగొట్టుకున్నావు, నీలాంటి ఖచ్చితంగా బిగ్ బాస్ గా ఉండాలిరా అని చెప్పి అలాగెళ్ళి గోల్డెన్ షీట్లో కూర్చోబాబా అని అయితే అన్నారు. అలాగెళ్ళి గోల్డెన్ షీట్లో అయితే కూర్చోనమాట. అది జరిగిన స్టోరీ. ఇప్పుడు చెప్తాను చూడండి. నిజంగా జడ్జెస్ ఈరోజు ఎపిసోడ్లో క్లారిటీగా మనకు చెప్పారు, కాకపోతే మనం అర్థం చేసుకోలేదు. నాకైతే క్లారిటీగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన తర్వాత నాకు జడ్జెస్లోనే నాకు అక్కక్కడ తప్పులు కనిపించాయి. కాకపోతే
క్లియర్‌గా దాన్ని ఎలివేట్ చేసి, కట్టింగ్ చేసి, ఎడిటింగ్ చేసి, ఎర్రి పప్పల్ని ఇంకోసారి చేశారని అయితే నాకైతే అనిపించింది. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీరు లాస్ట్ వరకు చూసారని అయితే అనుకుంటున్నాను. రేపు ఈ 15 మందితోటి మనకి గ్రూప్ డిస్కషన్‌లో వాళ్ళకి సమ్ టాస్క్‌లు, మనకి ఓటింగ్ ఏయమన్నాడాలు ఏయో జరుగుతాయి. అన్నీ కూడా చూసి నేను రేపు కూడా రివ్యూ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. హావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్. టేక్ కేర్. బాయ్. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి.